Hi friends, this is Kamakshi. Welcome to my channel. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు రాజీవ్ యువ వికాసం పథకం ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలి అండ్ ఎప్పటి వరకు లోన్ ప్రాసెస్ అవుతుంది అండ్ ప్రాసెస్ అవ్వడానికి ఫార్మాలిటీస్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ న్యూస్ పేపర్లో కూడా మనకి ఇచ్చారు 2 days ముందే అండి రాజీవ్ యువ వికాస పథకం. ఒకవేళ మనము 50,000 లోపు కనుక అప్లై చేసుకుంటే మనకి 100% సబ్సిడీ అనేది ఉంటుందండి. అలాగే మనకి 2 లక్షల నుంచి 2 లక్షల వరకు తీసుకుంటే 80% సబ్సిడీ ఉంటుంది అన్నమాట. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్కి 2 లక్ష నుంచి 2 lakhsలో మనకి 80% అనేది గవర్నమెంటే పే చేస్తుందండి. ఓన్లీ మనం 20% మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అదే కనుక మనం 4 లక్షల వరకు తీసుకుంటే 2 లక్షల నుంచి 4 లక్షల లోపు తీసుకుంటే కనుక 30% మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. 70% మాత్రమే సబ్సిడీ వస్తుంది. తక్కువ అమౌంట్ తీసుకుంటే మనం కట్టాల్సింది ఉండదు, ఎక్కువ అమౌంట్ తీసుకుంటే మనం పే చేయాల్సిన పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉందండి ఇక్కడ. సో దీంట్లో మనకి మీరు బిజినెస్ అనేది కంపల్సరీ ఉండాలండి. బిజినెస్ ఎందుకు అంటే వాళ్ళు మీకు అగైన్ ఏదైతే మనకి సెక్యూరిటీ ప్రాసెస్ అంతా చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఒకవేళ లేకపోతే కనుక 5 years వరకు మీకు ఎలాంటి గవర్నమెంట్ ఏదైతే మనకి సబ్సిడీస్ కానీ ఏది ఇచ్చినా కూడా ఏ పథకానికి మీరు అర్హులు కారు అనే ఒక నోట్ కూడా ఇచ్చారు. సో అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయాలి. అండ్ దీనికి ఏంటంటే SC, ST, BC మైనారిటీ అలాగే క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి అండ్ అలాగే EBC వాళ్ళకి కూడా అంటే మనకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఏదైతే ఉంటుందో OC క్యాస్టే వస్తుందండి. OC క్యాస్ట్లోనే వాళ్ళకి EBC సర్టిఫికేట్ అనేది మనం చేయించుకుంటే కనుక ఈ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయొచ్చండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఓపెన్ చేశాను కదా, ఈ వెబ్సైట్లో మీకు ఈ కేటగిరీ వాళ్ళు SC, ST, BC అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీకు MBC రిజిస్ట్రేషన్ ఉంది, FB ఫెడరేషన్ ఉంది. సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ లోన్ అనేది మనం అప్లై చేయొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ చేసిన తర్వాత ఎక్కడ సబ్మిట్ చేయాలి ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాము. సో దీనికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ 2003 ఆగస్టులో పుట్టారు, 2003 ఆగస్టులో పుట్టిన వాళ్ళగా 1st July 2025కి 21 years అనేది రాలేదండి. సో ఆ పర్సన్ ఎలిజిబిలిటీ ఉండరు. సో చాలామంది ఏంటంటే అప్లై చేసుకునేటప్పుడు ఆగస్ట్ బార్న్ ఉంది కదా, 21 years ఉంది కదా, సో ఎలిజిబుల్ ఉంటారేమో అని చెప్పేసి ఇన్కమ్, క్యాస్ట్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవడం జరుగుతుంటుంది. ఫస్ట్ మీరు డేట్ ఇయర్స్ ఎన్ని ఉందనేది కూడా మీరు చూసుకోవాలి. July 1st, 2025 కల్లా 21 years కంప్లీట్ అయితేనే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్. అది ఫస్ట్ క్రైటీరియా అండి. అండ్ సెకండ్, రేషన్ కార్డు ఉందా లేదా. ఒకవేళ రేషన్ కార్డు లేదు అంటే గనక వీళ్ళు మనకి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో అది మీరు ఆ సెకండ్ ఆప్షన్ ట్రై చేయొచ్చండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు, క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ అనేది అప్డేట్ అవుతుందండి. అండ్ అలాగే ఇంకొన్ని డౌట్స్ ఏముంటాయంటే బ్యాంక్ మనం ఎప్పుడైతే మనం రిజిస్టర్డ్ బ్యాంక్ చెక్ చేసుకుంటామో ఆ బ్యాంక్ చెక్ చేసుకున్న వెంటనే మనకి కొన్ని IFSC కోడ్లు అనేవి యాడ్ అవుతున్నాయి. సో మీ బ్యాంక్ రిలేటెడ్ ఏదైతే ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్కి సబ్సిడీకి ఏదైతే లోన్స్ రిజిస్టర్ అయిన కంపెనీ బ్యాంక్స్ అవి మీ బ్యాంక్ ఏదైతే ఉందనేది అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో. అండ్ ఇంకొక ఎర్రర్ ఏం చెప్తున్నారు జనరల్గా అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఒకవేళ మీకు మెసేజ్ వస్తుంది, మీరు అప్లై చేశారు, బెనిఫిషియరీ ID జనరేట్ అయిపోయిందని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన మీరు అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేయడానికి రాదు. ఇంకా మనకి ఎర్రర్ అంటే పైన మనకి ఇక్కడ లోడ్ అవుతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా నేను కమింగ్ వీడియోలో చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కమింగ్ వీడియోలో నేను మీకు అప్లై చేసిన తర్వాత ఎక్కడ సబ్మిట్ చేయాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.